దానియేలు గ్రంథము పాత నిబంధనలో చివరి ఉంటుందమ్మా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 732వ పేజీ. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. ఆయన కాలములను సమయములను మార్చువాడైండి, రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడే ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచు, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్యాన్ని విరిచి మాకు వడ్డించండి ప్రభా. మా మధ్యన మీరున్నారు, మాతో మీరున్నారు. ఆత్మదేవ, మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. దేవానికి వందనాలు. ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకే వందనాలు ప్రభా. మిగిలిన సమయం కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా. ఇదిగో నువ్వు నాయన ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేము బలహీనులము ప్రభా, అయోగ్యులము ప్రభా. అయ్యా ఇదిగో మరి జ్ఞానహీనురాలని ప్రభా, నేను నన్ను బలపరచండి, నీ జ్ఞానంతో నింపండి ప్రభా. నీ సిలువ చాటు మరుగుపరచుకోండి. కావలసిన ఆత్మతో మీరు నాతో మాతో కూడా మాట్లాడండి. నీ వాక్కు బయలుపరచండి ప్రభా. నీవే అయ్యా ఇదిగో మరి దీనికి నాయన అయ్యా సహాయం చేసి నడిపించి నీ కృపను అనుగ్రహించమని ఈ వాక్యము నీ హస్తాలకు అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, దేవుడు మార్చగలడు. అంశం ఏంటండి? దేవుడు మార్చగలడు. ఏం మార్చగలడు? ఏదైనా మార్చగలడు. ఏదైనా మార్చగలిగితే ఏదైనా చేయగలడు. అయితే ఇక్కడ దానియేలు అంటున్నాడు, ఇక్కడ ఆయన కాలములను సమయములను మార్చువాడేంటి. దానియేలు ఏమంటున్నాడంటే ఆయన ఏంటంటే కాలాలు సమయాలు మార్చువాడు. కాలము సమయము మార్చడం మామూలు విషయం అండి? మామూలు విషయమా? ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది కదా, కొంచెం మబ్బుగా అయిపోవాలి అంటే అయిపోతుందా? మనం అంటే అయిపోతుందా? అవును. కాలంలో సమయంలో మార్చడము ఎవరి పని అంటండి? ఎందుకు ఆయన పని? ఎందుకు ఆయన పని? ఆయన సృష్టించారు కాబట్టి ఆయన పని. ఆయన చేయగలరు, ఆయనకి సమర్థత కదా. ఇప్పుడు మీరు చికెన్ బిర్యానీ చేయగలరా? చేయగలరు. ఎందుకని? వచ్చు కాబట్టి కదా, చేయగలరు. ఒకవేళ చేసుకున్నా వచ్చు ఉండొచ్చు మీరు కదా, చేయగలరు. కానీ మన రానిది మనం చేయగలుగుతామా? మిమ్మల్ని తీసుకెళ్ళి ఇప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చోబెట్టి ఇంజనీర్ వర్క్ చేయమంటే చేస్తారా? కంప్యూటర్ వర్క్ చేయమంటే చేస్తారా? ఏం చేస్తారు మీరు? చేయలేము కదా. ఆ ఉద్యోగం చేసిన వారు వాళ్ళు ఏం చేస్తారు? అవనేళ్ళుగా చేస్తారు. వారు గరిటె తిప్పగలరా? తిప్పలేరు. మనం గరిటె తిప్పుతాం కదా. అలాగనే ఎవరు ఏది చేయగలిగితే అది చేయగలరు. అలాగే దేవుడు ఏదైనా చేయగలరు. ఆయనకి ఇది మనకి కొంత పరిమితి ఉంటుంది. చాలా మంది చూడండి, ప్రతి ఒక్కరికి చాలా తలాంతులు కలిగి ఉంటారు కదా. చాలా తలాంతులు, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ చాలా తలాంతులు. కానీ వాళ్ళలో కూడా ఏదో కొదవ ఉంటుంది, చేయలేని విషయాలు ఎన్నో ఉంటాయి. కానీ మన దేవుడు చేయలేని వాడు ఏమీ లేవు. ఆయన చేయలేనివి ఏమీ లేవు, అన్నీ చేయగలడు. ఆయన అన్నీ కూడా ఆయన మార్చగలడు. అందుకే ఇక్కడ దానియేలు అంటున్నాడు, ఆయన కాలమును సమయమును మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయి నియమించువాడై ఉన్నాడు. ఏం చేస్తాడంట? రాజులను కూడా ఏం చేస్తాడంటే త్రోసివేస్తాడు, రాజులను కూడా నియమిస్తాడు. అందుకే కదా ఇశ్రాయేలు రాజులను ఏం చేసేవాడు? ఆయన నియమించేవాడు. వాళ్ళు అవిధేతలుగా నడిస్తే ఏం చేసేవాడు? త్రోసివేశాడు. ఫస్ట్ ఇశ్రాయేలు రాజు ఎవరండి? సౌలు కదా. ఆయన ఏం చేశాడు? ఆయన దేవుడే నియమించాడు. ఆయన అవిధేతగా నడిస్తే ఏం చేశాడు? త్రోసివేశాడు. మళ్ళా ఎవరిని నిలబెట్టాడు? దావీదుని నిలబెట్టాడు కదా. ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? ఒకసారి సింహాసనం ఎక్కిన తర్వాత దిగాలంటే మామూలు విషయమా? సౌలు దిగుతాడా? సౌలుని ఎవరైనా దెంపగలరా? ఎందుకని? సింహాసనం ఎక్కేశాడు, రాజుగా ఉన్నాడు, అభిషేకం పొందుకున్నాడు, సమయంతో అభిషేకించబడ్డాడు రాజుగా ఇశ్రాయేలుకి. ఇంకెలా దిగిపోతాడు? దిగడు. ఎవరు దింపలేరు.
దింపడానికి మనుషుల వల్ల కాదు. ఒకవేళ మనుషులే దింపారనుకోండి, వాళ్ళకి ఏంటంట శాపం వస్తుంది, వాళ్ళకి శాపం వస్తుంది, శిక్ష వస్తుంది. కానీ దేవునికి సాధ్యము. దేవునికి ఎవరిని ఎక్కించాలి, ఎవరిని దింపాలి ఆయనకు తెలుసు. రాజులను ఎక్కించేవాడు, రాజులను ఏం చేయవాడు, నియమించేవాడు అయి ఉన్నాడు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఎవరికంటండి? వివేకము గలవారికి వివేకము అనుగ్రహించేవాడు ఎవరంట? ఆయనే. అంటే వివేకం కొంతమందికి ఏముంటది? వివేకం ఉంటుంది. కొంతమందికి ఏముంటది? వివేకం ఉంటుంది. వివేకం ఉన్న వారికి వివేకాన్ని అనుగ్రహించిన వాడు ఆయనే. జ్ఞానులు, అందరూ జ్ఞానులు ఉంటారా అండి? అందరూ జ్ఞానులు ఉంటారా? కొంతమంది కొన్ని విషయాల్లో జ్ఞానంగా ఉంటారు, ఇంకొంచెం మంది కొన్ని విషయాల్లో జ్ఞానంగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు ఎవరంట? ఆయనే అంటాడు. ఇప్పుడు ఇంతగా దానియేలు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, దానియేలు ఎవరండి? దానియేలు ఎవరండి? జ్ఞానము కలిగిన వాడు. జ్ఞానము కలిగిన వాడు దానియేలు. అయితే ఈ జ్ఞానులైన వారికి ఒక సమస్య వచ్చింది. ఏమొచ్చిందండి? ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఇంకా అప్పటికి వెళ్ళలేదు. అయితే ఈ సమస్య ఏంటంటే, నెబుకద్నెజరు రాజు ఉన్నాడు కదా, ఆ రాజుకి కల వచ్చింది. ఏమొచ్చిందండి? రాజుకి కల వచ్చింది. రాజుకి కల వచ్చినప్పుడు, నెబుకద్నెజరు రాజుకి కల వచ్చినప్పుడు ఇంకా మనసంతా కలవరం పడుతుందంట, కలవరం చెందుతున్నాడు. కల వచ్చింది, ఆ కళను మర్చిపోయాడు. ఏమయ్యాడండి? వచ్చిన కళను మర్చిపోయాడు. నీ జీవితంలో జరిగిందా? వచ్చిన కళ మర్చిపోవడం? మర్చిపోతుంటాం. ఒక కళ దేవుడు ఇస్తాడు, దాన్ని ఏం చేస్తాడండి? మరిపిస్తాడు. మళ్ళీ ఒక్కొక్క కళను జీవితంలో గుర్తుండిపోయేలాగా ఒక్కొక్క కళ ఉంటూ ఉంటుంది. అయితే ఇది నెబుకద్నెజరు రాజుకు కూడా కళ వచ్చిందండి ఒక రాత్రికాల సమయంలో. ఆ కళ వచ్చిందా? నెరవేరును గాక ఆమేన్ అనండి అందరూ. ఆయన త్వరలోనే దేవుళ్ళకి వస్తారు. ఆమేన్. అయితే ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. అయితే దావీదుకి నెబుకద్నెజరు విషయంలో కూడా కళ వచ్చిందండి. కళ వచ్చినప్పుడు తను మర్చిపోయి ఇంకా తన మనసంతా కుదరలేదు. ఏ విషయంలో అయినా మనసు కలత చెందింది అనుకోండి, కుదురుంటుందా? ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎన్ని ఆదరించినా ఏముండదండి, ఇంకా మనసు కుదురుండదు. రాజుకి ఏమీ తక్కువ కాదు, అన్ని సమృద్ధిగానే ఉన్నాయి నెబుకద్నెజరుకి. అయినా సరే ఏమి లేదంటండి, కుదురులేదు. మనసు చాలా కలత చెందుతుంది, మనసు పాడైపోయింది. అయితే ఎందుకు మనసు పాడైందని నెబుకద్నెజరు ఆలోచిస్తుంటే, ఎందుకంటే రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పటి నుంచి నా మనసులాగా లేదు, కలవరం చెందుతున్నాను అని చెప్పి నెబుకద్నెజరు అనుకుని ఆ కళ ఏంటి అని చాలా ఆలోచించాడండి. చాలా వెనక్కి వెళ్ళాడు, రాత్రి కాలంలో వెనక్కి వెళ్ళాడు. అయినా సరే ఆ కళను తనకి జ్ఞాపకం రావట్లేదు. ఇంకా జ్ఞాపకం రాక తన కోపాన్ని, తన కుదిరలేని మనసుని, ఈ ఇదిని ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాడంటే, నెబుకద్నెజరు అందరినీ పిలిపించి, ఎవరు చేశాడండి? అందరినీ పిలిపించి, చూద్దాం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం కల కనెను. అందును గూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకి నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియచేయుటకై శకునగాండ్రులను, గాడని విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. చాలండి. రాత్రికాల సమయంలో రాజుకి కళ వచ్చింది. అయితే నిద్ర పట్టలేదని ఉంటుంది వాక్యం. ఏమవలేదంట అంటే, కళ వచ్చిన వెంటనే రాజుకి ఏమొచ్చేసింది? మెలుగు వచ్చేసింది. కొన్ని తెల్లవారేక జ్ఞాపకం లేదంటే సహజం. కానీ రాజు ఏమయ్యాడు? కళను కన్నాడు. కన్న వెంటనే కలవరంతో మెలుగు వచ్చేసింది. ఇంకంతే, అక్కడి నుంచి ఏం పట్టలేదంట, నిద్ర పట్టలేదు. అంటే కళ వెంటనే మర్చిపోయాడు. కళని ఏమయ్యాడు?
ఆ కళనిచ్చువాడు ఎవరు? దేవుడే. ఆయన. ఆ కళను మరిపించువాడు ఎవరు? ఆయనే. గమనించాలి. ఏదైనా మన జీవితంలో జరుగుతుందంటే ఎవరి చిత్తమండి? ఆయన చిత్తమే. ఏది ఆయన చిత్తం లేకుండా మన జీవితంలో దేవుడు అనుమతించడు. ఏదైనా ఆయన చిత్త ప్రకారంగానే జరుగుతుంది. ఒక వ్యాధి అయినా, ఒక సమస్య అయినా, మనసు కుదిరిలేని పరిస్థితులైనా, ఏవైనా ఎవరు అనుమతిస్తారండి? దేవుడే అనుమతిస్తాడు. ఈ నెబుకద్నెజరుకి దేవుడు కళను తెలియజేశాడు. ఆ కళను తెలియజేసిన వెంటనే ఏం తీసుకొచ్చాడండి? మరుపు తీసుకొచ్చాడు. ఇంకంతే, నిద్ర పట్టలేదు. నిద్ర పట్టగా తెల్లారికి ఆ రాజు ఏం చేశాడంటే వారిని తెలియచేయడానికి, ఆ కళను తెలియచేయడానికి, ఆ భావాన్ని చెప్పటానికి శకునకాండ్రులను పిలిపించాడండి. ఎవరినండి? శకునకాండ్రులను, గాఢని విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను, నలుగురిని పిలిపించాడు. ఎవరిని? శకునకాండ్రులను, గాఢని విద్య కలిగిన వాళ్ళను, మాంత్రికులను, కల్దీలను. కల్దీలు చాలా జ్ఞానవంతులు, వాళ్ళని పిలిపించాడు. ఈ నలుగురిని పిలిపించాడు. వీళ్ళు చాలా జ్ఞానము కలిగిన వారు, అందుకే వాళ్ళని పిలిపించాడు. రాజుకు సమయుద్ధులు ఉన్నారు కదా, అందుకే వాళ్ళని పిలిపించాడు. రాజుతో సమానంగా ఉండే జ్ఞానాన్ని పొందుకునే వారి వీరిని పిలిపించాడు. ఈ నలుగురిని పిలిపించాడు. ఈ నలుగురిని పిలిపించిన తర్వాత అయితే అంటున్నారు, రాజు వారితో, నేను ఒక కళను కంటిని, కానీ భావము తెలుసుకొని నేను మనోవాక్యము నుండి తిని. కళను కంటిని, ఆ కళను మర్చిపోయాను. ఆ కళ భావాన్ని కూడా నాకు తెలియట్లేదు, అందుకే మనోచింత కలిగి నేనున్నాను. మీరు ఏం చేస్తారంటే, నేను కనిన కళని, దాని భావాన్ని తెలియచేయండి అంటున్నాడు. ఏమంటున్నాడండి? అలా ఎక్కడైనా న్యాయమా చెప్పండి. ఇప్పుడు మీరు వచ్చి, మీ సేవకులు కదా, దేవుడు తెలియజేస్తాడు కదా, నేను కనిన కళను, దాని భావాన్ని తెలియచేయండి అంటే అసలు న్యాయమేనా? మీరు ఏ కళగా అన్నారో ఎవరు తెలుస్తుందండి? ఇచ్చిన దేవుని తెలుస్తుంది, కన్నా మీకు తెలుస్తుంది కదా. అయితే ఆయన రాజు ఏమంటున్నాడు? ఖచ్చితంగా నేను కనిన కళను, దాని భావాన్ని నాకు తెలియచేయండి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే అప్పుడు అంటున్నాడు, కల్దీలు అంటున్నారు, కల్దీ సిరియా భాషలతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించును గాక, తమ దాసులకు కళ సరి. ఇక్కడ చూడండి ఒకసారి ఏమంటున్నారు? కల్దీలు ఏమన్నారంటే, కల్దీలు తెగించి ఎవరు మాట్లాడకూడదు. ఎవరి దగ్గర అండి? రాజు దగ్గర. ఈ కల్దీలు కొంచెం ధైర్యం కలిగిన వారు. తెగించి ఏమంటున్నారంటే, రాజా, మీరు కనిన కళ మాకు చెప్పండి, మేము దాని భావాన్ని మీకు చెప్తాం. అది వాస్తవమే కదా. ధైర్యంగా అడగగలిగారు వాళ్ళు. అయితే ఇలా అడుగుతున్నప్పుడు, అమ్మా రాజు నేను దాన్ని మర్చిపోతుని కానీ కళను, దాని భావమును తెలియచేయని ఎడల మిమ్మల్ని తుత్తినీలుగా చేయబడుతుంది, మీ ఇండ్లు పెంట్ల కుప్పలుగా చేయబడదు. ఏమన్నాడండి రాజు? నేను కనిన కళను, దాని భావాన్ని తెలియచేయకపోతే గనక మీరు తుత్తినీలుగా, ముక్కలుగా నరికేస్తాను, మీ ఇండ్లు పెంట కుప్పలుగా మారుతాయి. అంటే ఇంకా పిల్లలు, ఇంకా ఏ కుటుంబం ఉండదు. అసలు ఎంత అన్యాయం అండి. ఇంకా అలా ఆజ్ఞ ఇచ్చాడు. అలా ఆజ్ఞగానే దానికి ఇంకా మారు మార్గము లేదు. ఏం లేదండి, ఇంకా మారు మార్గం లేదు. అయితే వీళ్ళ నలుగురు కళ తెలియచేయాలి. వీళ్ళు ఏమైనా సరే కళ తెలియచేయాలి, దాని భావాన్ని చెప్పాలి. లేదంటే ఏమవుతారు వాళ్ళు? వృత్తినీయులుగా, వాళ్ళ ఇంట్లో పెంట్ల కుప్పలుగా మారవలసిందే. అయితే కళను, దాని భావమును తెలియచేసి దానిలోని దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గాక. కళను, దాని భావమును తెలియచేయుడుగా వారు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియచేద్దామని మరలా ప్రత్యుత్తరము ఇచ్చింది అంటున్నారు. ఒకసారి అంటున్నాడు రాజు, అంటున్నాడు, మీరు తెలియచేయకపోతే కనుక మీరు తుత్తినీలుగా అయిపోతారు, పెంటకొప్పులుగా మీ ఇల్లులు మారిపోతాయి. ఒకవేళ తెలియజేస్తే ఏమవుతారు? మహాఘనత పొందుకుంటారు. ఏం పొందుకుంటారండి? మహాఘనత పొందుకుంటారు. దానమును బహుమానములు మీకు
ఇవ్వబడును. ఏమి ఇవ్వబడతాయి? దానాలు, బహుమానాలు. ఒకవేళ ఇది చెప్తే కనుక మీకు దానం ఇవ్వబడుతుంది, బహుమానాలు ఇవ్వబడతాయి, ఘనత వస్తుంది. మిమ్మల్ని రాజ్యం అంతట్లోని గనులుగా మిమ్మల్ని చేస్తాను. ఈ రాజ్యం అంతట్లో మిమ్మల్ని గనులుగా చేస్తాను. మరి ఏది కావాలో మీరే తెలుసుకోండి అని రాజు చెప్పినప్పుడు వారు మళ్ళీ తెగించి ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? రాజా మరలా తెలపండి. అందుకు రాజు ఉత్తరమిచ్చింది ఏదనగా, నేను మరిచి ఉండుట మీరు చూచి కలహరము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నా. రాజు అంటున్నాడు, నేను మర్చిపోయానని నన్ను తక్కువ చేసి ఈ విషయంలో కలహరం పెట్టడానికి, రాజ్యంలో కలహరం పెట్టడానికి మీరున్నారని నేను బహుగా గ్రహించుతిని గనుక కాలమును ఉపాయముగా గడపవలనని అబద్ధములను మోసపు మాటలను నా ఎదుట పలకక ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి. అప్పుడు దాని భావము తెలియచేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకున్నాను. రాజు ఏమంటున్నాడంటే, మీరు ఈ విషయంలో నాకు చెప్పకపోతే కనుక నేను మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్తూ కాలమును ఉపమాన రీతిగా గడిపేస్తున్నారు. మాటలు చెప్పుకుంటూ దాటుకుంటున్నారు. లేని మాటలు చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు? మీరు దాటేస్తున్నారు, నన్ను దాటుకుంటున్నారు. మీరు కళ చెప్పకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితంగా నేను పాటిస్తాను, ఖండితంగా చేస్తాను, ఖచ్చితంగా నేను దీన్ని చేస్తాను. ఆ విధంగానే నేను చేస్తాను. ఈ కళ చెప్ప ఒకసారి మీరు కళను నాకు తెలియచేయండి. కళను తెలియచేసిన తర్వాత ఆ కళను ఇదో కాదో నేను విన్న తర్వాత అప్పుడు దాని భావం చెప్పగలుగుతానో లేదో నేను చెప్తాను. ముందు ముఖ్యంగా ఫస్ట్ ఏం తెలియజేయమన్నాడు? దాని కళను తెలియజేయమని. అయితే వీళ్ళు ఏం చేస్తారు? ఏం వీళ్ళు ఏమైనా చేయగలరా అంటే? వీళ్ళ కళ రాజు గారిని కళను ఏమైనా చెప్పగలరా? వీరికున్న జ్ఞానంతో ఏమీ చెప్పలేరు. ఇంకా వాటికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకు కల్దీలు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏమంటున్నారండి? కల్దీలు ఏమంటున్నారండి? ఈ భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతిని చెప్పజాలరు. ఏ మనుషుడు చెప్పజాలరండి? మనుషులు చెప్పజాలరు కానీ ఎవరు చెప్తారంట? దేవదూతలు చెప్తారు. అక్కడ చదవండి. ఏ చక్రవర్తి అధికారియు శకున గాండ్రుల యొద్దకును గాడని విద్య గలవారి యొద్దకును కల్దీల యొద్దకును ఇట్టి సంగతి విచారించలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవ్వరను ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవత నివాసములు శరీరం మధ్యన ఉండవు కదా. ఇక్కడ అంటున్నారు కల్దీలు జ్ఞానులు ఏమంటున్నారంటే, ఈ సంగతులన్నీ ఎవ్వరూ చెప్పుజాలరు, ఎవ్వరు విచారించరు. రాజా విచారించిన సంగతి బహు అసాధారణమైనది. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, సాధ్యమైనది కాదు, బహు అసాధారణమైనది. ఇది ఎవ్వరూ కూడా తెలియచెప్పరు. ఏ నరుడు కూడా దీన్ని తెలియచెప్పడు. అది బహు అసాధారణమైనది అంటూ దేవతలు కాక మరి ఎవ్వరను ఈ సంగతి తెలియచేయరు. ఏమంటున్నారండి వాళ్ళు? దేవతలు తప్ప ఈ సంగతి మరి ఎవరును తెలియచేయరు. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్తారంట? దేవతలే చెప్తారంట. దేవతలు తప్ప మరి ఎవ్వరు ఈ సంగతి తెలియచేయరనగా అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహం గలవాడై బబులోనున్న జ్ఞానులందరినీ సంహరింపవలని ఆజ్ఞించు. ఇప్పుడు ఏం ఆజ్ఞించాడండి? బబులోనున్న జ్ఞానులందరినీ చంపేమన్నాడు. ఎవరినండి? బబులోనున్న జ్ఞానులందరినీ చంపేమన్నాడు. ఆ కథ చెప్పలే భావాన్ని బట్టి అందరినీ, మొత్తం అందరి జ్ఞానులందరూ ఎవరో ఉండకూడదు, అందరినీ చంపారని. ఈ మాట దానియేలు దాకా వెళ్ళింది. ఎవరి దాకా వెళ్ళిందండి? ఈ మాట దానియేలు దాకా చంపేయమని చెప్పి ఇట్టి శాసనమును బయలుదేరుట వలన జ్ఞానులు సంపవలసి ఉండగా
వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి. చంపచూచు. ఒక నిమిషం, ఇది ఆజ్ఞ బయలుదేరింది ఎవరు చంపేమని? జ్ఞానులందరినీ చంపేమని బయలుదేరింది. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది ఈ ఆజ్ఞ? దానియేలు దగ్గరకు వచ్చింది. దానియేలు దగ్గరికి దానియేలు స్నేహితులు ఎవరు చెప్పండి? షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఎవరండి? షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు నలుగురు ఎవరు? అసలు ఏ జాతికి చెందిన వారు వీళ్ళు? ఈ నలుగురు ఏ జాతికి చెందిన వారు? యోధా జాతికి చెందిన వారు. ఎవరండి? యోధా జాతికి చెందిన వారు. వీళ్ళు చెరపట్టబడి వచ్చిన వారు. ఎవరు వీళ్ళు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోళ్ళు. వీళ్ళు చెరపట్టబడి వచ్చిన వారు. వీళ్ళు యోధా వంశానికి చెందిన వారు. అయితే వీళ్ళు జ్ఞానము కలిగిన వారు. ఎందుకు జ్ఞానము కలిగిన వారంటే అక్కడ నుండి జ్ఞానులైన వారిని, మహాజ్ఞానులైన వారిని తీసుకురండి అని నెబుకద్నెజరు చెప్పాడు. అందుకే అందులోంచి ఏరి దానియేలును, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను వీళ్ళ నలుగురిని తీసుకొచ్చారు. వీళ్ళు అప్పుడు బాల్యం వాళ్ళని తీసుకొచ్చారు జ్ఞానులని. అందుకే మరి జ్ఞానుల సమూహంలో వీరు ఇక్కడ ఉన్నారు. అందుకే వీరిని చంపడానికి ముందుగా ఎవరిని చంపడానికి ప్రయత్నించి ఉంటారు? బహుశా వీరనే ఎందుకంటే అక్కడ వాళ్ళని కాకుండా బయట వాళ్ళు వచ్చిన వాళ్ళని చంపడానికి ముందుకుంటారు కదా. ముందుగా పాపం దానియేలు దగ్గరికి వెళ్ళింది ఈ వార్త. అక్కడికి వార్త వెళ్ళటం కాదు, చంపేయాలని అనుకుని దానియేలు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు దానియేలు బబులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షకుల అధిపతియగు ఆరోగ్య దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనం చేసిన. చూడండి ఒకసారి. దానియేలు ఎవరండి? జ్ఞానము కలిగిన వాడు. ఎలా మనవి చేశాడంట? జ్ఞానయుక్తముగా మనవి చేశాడంట. ఇటువంటి ప్రమాదమైన ఏముండాలి? తప్పించుకోవాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. కోపము, ఆవేశం ఉంటంత మాత్రాన తప్పించబడలేము. మనకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ కోపము, ఆవేశం. ముందు అది రగులుకుంటూ ఉంటాయి మనలో. కానీ ఏముండమని చెప్తున్నాడు దేవుని వాక్యము? వీళ్ళకి వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారండి? దానియేలు ఏ స్థితిలో ఉన్నాడు? ప్రాణం పోగొట్టుకునే స్థితిలో ఉన్నాడు. ఒక్క నిమిషం లేట్ అయితే ఏమవుతారు వీళ్ళు? జ్ఞానులు చంపబడాలని ఎవరి ఆజ్ఞ? రాజు ఆజ్ఞ. వీళ్ళని శిరసా వహించాలి. అయితే దానియేలులో దేవుని జ్ఞానం ఉంది కాబట్టి నేటి వాక్యంలో ఈ వాక్యం వింటున్న మనకి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏముండాలంటే మనకు జ్ఞానం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు ఉండకూడదు, గ్రహింపు ఉండాలి. 4 విధాలుగా ఆలోచించబడిన వారుగా ఉండాలి. ఒక కోణంలోంచే ఆలోచించకూడదు. ఎన్ని విధాలుగా ఆలోచించాలండి? జ్ఞానులు ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు? అన్ని విధాలుగా ఆలోచించి జ్ఞాని మాట్లాడతాడు. జ్ఞాని అటు రీతిగా మాట్లాడతాడు. ఇప్పుడు రాజు దగ్గర ఎవరుంటారండి? జ్ఞానులే ఉంటారు. ఎందుకనో మంత్రులు ఉంటారు. వారిచ్చే సలహాలు బట్టే రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. వారు ఏమాత్రం అజ్ఞానంగా మాట్లాడి సలహాలు ఇస్తే ఏమవుతుందండి? రాజ్యం ఏమవుతుంది? రాజ్యము పోతుంది. తిన అజ్ఞానాన్ని బట్టి తినపోడు. ఎవరు పోతారండి? అందరూ పోతారు. అందుకే కొన్ని అజ్ఞాన మాటలు బట్టి మనకు నష్టం కాదు, మొత్తం అంతకీ నష్టం జరుగుతుంది. కొన్ని అజ్ఞాన ఆలోచనలు బట్టి ఎవరికి నష్టం కలుగుతుందండి? అందరికీ నష్టం కలుగుతుంది. అందుకే జ్ఞానము కలిగి మనం ఏం చేయాలంటే మనమైతే ఎవరిని? జ్ఞానహీనులని. ఆ ఊరు ప్రవక్త అంటాడు కదా, ఏమంటాడు? నేను పశువు ప్రాయుడును అంటాడు. ఏంటంటాడండి? పశువు ప్రాయుడు అంటే పశువుకున్న బుద్ధిహీనత నాకు ఉంది, పశువు వంటి స్వభావం నాది, జ్ఞానం నాకు లేదయ్యా, నేను పశువు ప్రాయుడినయ్యా అని అంటాడు ఆగూరు ప్రవక్త. ఆయనే అంటాం కాదు, ప్రవక్తే ఎలా అన్నాడంటే మనం ఇంకెటువంటి వారమండి? చాలా జ్ఞానహీనులు, బుద్ధిహీనుని మనం. అందుకే అయితే ఈ మరణము ఇక్కడికి వచ్చేసిన దానియేలు దగ్గరకు వచ్చినప్పుడు దానియేలు చాలా జ్ఞానంతో ఏం చేశాడంటే, జ్ఞానంతో చంపుటకు బయలుదేరిన రాజు దేశ సంరక్షకుడు అధిపతి ఆరోగ్య దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసింది. ఎలా మనవి చేశాడంటే జ్ఞానయుక్తముగా మనవి చేశాడు. ఎలా మనవి చేశాడంటే
రాజు యొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆరోగ్యను అడగగా ఆరోగ్యుడు ఆ సంగతికి దానియేలుకు తెలియచెప్పాను. చాలండి ఏమంటున్నాడు? ఎందుకు ఇంత స్పీడ్గా ఈ పొద్దున్నే ఇంత త్వరితంగా రాజు దగ్గర నుంచి జ్ఞానులు చంపేమని ఆజ్ఞ ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు వచ్చింది? తెలుసుకుని మేము చచ్చిపోతాం, తెలుసుకున్న మాకు తెలిపిన తర్వాత మమ్మల్ని చంపేయండి, ఎందుకు వచ్చింది అని ఆ ఆరోగ్యాన్ని అడిగినప్పుడు అప్పుడు అతను తెలియజేస్తాడు. తెలియజేసి ఏమంటున్నాడంటే అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియచెప్పుడికై తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమాలుకునెను. అబ్బాబా, ఏం బ్రతిమాలుకున్నాడండి? ఇప్పుడు వెంటనే దానియేలు కూడా దేవుడిచ్చిన జ్ఞానం మీద ఏమి ఆధారపడిపోకుండా దేవుడిని అడగాలని ఏమడిగాడండి? సమయం అడిగాడు. ఏమడిగాడు? సమయం అడిగాడు. దేనికైనా మనము వేచి ఉండాలి. ఏమని చేయాలి? వేచి ఉండాలి. తొందరగా తొందరపాటుతనం మన జీవితాల్లో ఎంత మాత్రము పనిచేయదు. ఎందుకంటే సమయములు గడియలు అన్నీ కూడా ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన వశంలో ఉన్నాయి. ఆయన ఏదైనా చేయాలి. అందుకే దానియేలు ఏమడిగాడంటే కొంచెం సమయం వ్యవధి అడిగాడు. వ్యవధి అడిగిన తర్వాత అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును ఆ సంగతి ఎవరికి తెలియజేశారండి? అమ్మమ్మ ఎవరికి తెలియజేశాడు? హనన్యా ఎవరండి? షడ్రకు. తర్వాత మిషాయేలుకు మేషకు, అజర్యాకు సంగతి తెలియ. షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఏం తెలియజేశాడు? ఈ సంగతి తెలియదు. మనం చంపబడిపోతాం, మన రాజు ఆజ్ఞ వచ్చేసింది, మనం చంపేస్తారు. మనం ఇప్పుడు దేవుని సన్నిధిని ఆశ్రయించాలి, మనం ప్రార్థన చేద్దాం అని ఆ నలుగురు కూడా ఏం చేశారండి? ఆ నలుగురు ప్రార్థన చేశారు. ఇక్కడ చూడండి, తానును తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండినట్లు ఆ కళ యొక్క మర్మ విషయమై పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకుని వారిని హెచ్చరించిన. దానియేలు ఏం చేశారండి? మనము మనతో ఉన్న జ్ఞానులు అందరూ కూడా చనిపోబోతారు కాబట్టి ఇప్పుడు మనం ఆయనను వేడుకోవాలి. ఎవరిని? మనము మనతో ఉన్న సమాజము నశించిపోకుండానట్లు ఎవరిని వేడుకోవాలండి? ఆయనను వేడుకోవాలి. ఎవరైనా నశించకుండా సోదరు ప్రార్థన చేసింది కదా, ప్రార్థన చేసినప్పుడు లోకం ఎంతో భయంకరంగా ఉంది, బస్సులు ప్రమాదాలు జరుగుతున్నాయి, తగలబడిపోతున్నాయి ప్రభా అని ప్రార్థన చేశారు కదా. అవును, లోకము చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, అవన్నీ నాశనములకు మనం చూడకూడదు, నశింపబడకూడదంటే మనం ఏం చేయాలి? మనము ప్రార్థనలు చేయాలి కదండి, ప్రార్థనలు చేయాలి. అలాగే దానియేలు కూడా ఏమంటున్నాడంటే మనము జ్ఞానులందరూ నశించిపోకుండానట్లు ఆయనను వేడుకుందాం. ఎవరని? ఆయన. ఎవరంటే ఆయన? మహోన్నతిని వేడుకుందాం. బబులోని జ్ఞానులందరూ చనిపోకుండానట్లు ఆయన్ని వేడుకుందామని చెప్పి ఇక్కడ అంటున్నాడు. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడు గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతి, దేవునికి మహిమ కలుగుగాక. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇప్పుడు వీళ్ళు నలుగురు ఏం చేస్తారండి? ఆయన్ని వేడుకున్నప్పుడు ఆ రాత్రి దేవుడు ఏం చేస్తారండి? దానియేలుకు కళను చెప్పాడు, కళను చూపించాడు. ఎవరండి? దేవుడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి. అక్కడ ఉన్న కల్దీలు చెప్పగలిగారా? గాడిద విద్య కలిగిన వారు చెప్పగలిగారా? మాంత్రికులు చెప్పగలిగారు. ఎవరు చెప్పగలిగారు? ఎవ్వరూ చెప్పలేరు.
కానీ దానియేలుని ఎవరు ఆశ్రయించారండి? ఉన్నతమైన మహోన్నతమైన కాలంలో సమయంలో మార్చగలిగిన బహు గొప్ప దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన్ని వేడుకున్నాడు. అంతే, వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు. వెంటనే ఇచ్చాడండి, దానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అందుకే మనం ఏ పరిస్థితుల్లో అయినా ఎవరిని వేడుకోవాలండి? ఆయన వేడుకున్నప్పుడు వెంటనే సమాధానం మనకు వస్తుంది. ఆయన తప్పించి ఏది ఆశ్రయించినా మనకి ఏది దక్కదండి, మనకి ఏది రాదు. మనం అనుకుంటాం అలా ఉంటేనే బాగుందని అనుకుంటాం, కానే కాదు. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆయన్ని మాత్రమే ఆశ్రయించాలి. దానియేలు అది ఎరిగిన వాడు, దానియేలు అంటే జ్ఞానము పొందుకున్నవాడు. దానియేలు జ్ఞాని అని తెలిసినప్పటికీ ఎంత జ్ఞాని అయినా రాజు కన్నా కళ ఎలా చెప్పగలుగుతాడు? చెప్పలేడు. అందుకే చెప్పలేడని తనకి తెలిసి ఎవరిని ఆశ్రయించాడండి? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు వెంటనే ఆ రాత్రి కాల సమయంలో దానియేలుకి ఇచ్చి, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగయుగములన్నిటిలో దేవుడు నామం స్తుతింపబడును గాక. ఎప్పుడు స్తుతింపబడును గాక? యుగ యుగాలు స్తుతి. ఆయన ఎవరంట? జ్ఞాన బలము కలిగిన వాడంట. ఎవరండి? జ్ఞాన బలము కలిగిన వాడు. జ్ఞాన బలము కలిగిన వాడు ఎవరు? మన దేవుడు. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, బలం ఇచ్చేవాడు, అన్ని కలిగిన వాడు ఆయనే. దేవుడి నామము స్తుతింపబడును గాక. ఆయన కాలములను సమయంలో మార్చువాడైంది, రాజును త్రోసివేయు నియమించుచు ఉన్నవాడును, వివేకములకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించేవాడైనాడు. ఇక్కడ చదివే కదా మన మూలవాక్యం అది. అవును, ఆయన ఏమి అనుగ్రహించేవాడంట? జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేవాడంట, వివేకం అనుగ్రహించేవాడు. ఆయన ఎవరంట? జ్ఞాన బలము కలిగిన వాడంట. అందుకే దానియేలు మొదటిగా దేవుని స్తుతించి, దేవుని ఎంత స్తుతించాడో తెలుసా? ఒక మాట చూద్దాం, చూడండి. అదే 23వ అధ్యాయం చూడండి. 22 చదవండి. మా పితరుల దేవా, అమ్మ 2:22. మా పితరుల దేవా, ఆయన మరుగైన మాటలను 22. ఆయన మరుగు మాటలను మర్మమును బయలుపరచు. అంధకారంలో ఉన్న సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద. మా పితరుల దేవా, నీ వివేకమును బలమును అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించు గణపరచుచున్నాను. దేవుడు చేసిన కార్యాలు మనం ఏం చేయాలంటే స్తుతించి గణపరచాలి. ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? అలా ఒకసారి స్తుతించి కనపరచాలనుకోండి, దేవుడు మరలా ఏం చేస్తాడు? మన పట్ల కార్యాలు చేస్తాడు. దేవుడు చేసిన మేలును ఏది మర్చిపోకుండా వెంటనే స్తుతించాలి, గణపరచాలి. అట్టి రీతిగా మనం ఉండాలి. దానియేలు జీవితంలో జరిగింది. దానియేలుకి అద్భుతంగా, ఆశ్చర్యంగా ఆ కళను చెప్పాడు, దేవుడు తెలియజేశాడు. అంతే, దానియేలుకి సంతోషం కలిగింది. ఇంతగా ఎప్పుడు సంతోషం కలిగింది? దానియేలు రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా వెళ్ళలేదు. అసలు ఆ కళ అప్పుడు దేవుడైతే తెలియజేశాడు. మరి రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను కన్నది ఇది కాదంటే ఏంటి పరిస్థితి? కానీ ఇక్కడ దానియేలు విశ్వాసం చూడండి, విశ్వాసం చూడండి, దేవుడి మీద నమ్మకం చూడండి. దేవా, ఇదేనా నిజంగా? ఇప్పుడు నేను వెళ్ళానంటే ప్రత్యేకంగా నేను చచ్చిపోతానేమో. అసలు ఎలాగా చచ్చిపోతాము? మరి పాయింట్ అప్ చేసి నన్నే చంపేస్తాడేమో. అసలు నిజమేనా? జ్ఞానులందరూ చనిపోతారు ప్రభా అని మారు మాట్లాడేడా దానియేలు? మనమవుతే ఏంటి? సందేహం. మనకేమవుతుందండి? సందేహం, అపనమ్మకము. మన విశ్వాస పరిమాణము ఎదగలేదు. అపనమ్మకము, సందేహం. చేస్తావా ప్రభా, ఇది నిజమేనా? సందేహం. ఇంకా మరలా చూద్దాంలే, కొంతకాలం గడిచిన తర్వాత చూస్తానులే అని మనం వాయిదా వేస్తాం. కానీ దానియేలు వెంటనే ఏం చేశారండి? దేవుని స్తుతించాడు. అసలు ఆ కళ అదో కాదో దేవుని ద్వారానే తెలిసింది, కానీ రాజు దగ్గరికి వెళ్తేనే కానీ తెలియదు. అప్పుడు ఆ కళను తీసుకుని అప్పుడు రాజు ఇంకొంచెం కిందకి వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది. రాజు దగ్గరికి వెళ్ళి అప్పుడు రాజాని ఇప్పుడు ఆ ఆరోగ్య దగ్గరికి వెళ్ళి, రాజు అధిపతి దగ్గరికి వెళ్ళి నన్ను వెంటనే రాజు సముఖం దగ్గరికి తీసుకెళ్ళంటే వెంటనే దానియేలును
అక్కడికి తీసుకెళ్ళినప్పుడు నీ కళ భావాన్ని, నీ కళ భావాన్ని నేను తెలియజేస్తానన్నప్పుడు రాజుకి ఏం చేశాడండి? ఆ కళను చెప్తుంటే రాజు ఏమయ్యాడండి? ఆశ్చర్యపడ్డాడు, చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇది దేవదూతల జ్ఞానమే తప్ప మనుషుల జ్ఞానము కాదనుకుని దానియేలు ఏం చేశాడండి? చాలా కనపరిచాడు. మహోన్నతమైన బహుమానాలు, దానములు ఇచ్చి కనపరిచి అప్పుడు దానియేలుని అక్కడ ఆ రాజ్యంలో ప్రధానుణ్ణి చేశాడు దానియేలు. అప్పటి నుంచి దానియేలు మీద అక్కడ ఉన్న వారందరూ ఏమయ్యారు? కక్ష పెట్టుకున్నారు. దానియేలుని ఎలాగైనా కదండి ఉన్నవారు అక్కడ అందరూ, అయ్యో తన దేవుడిచ్చిన మహా జ్ఞానమును బట్టి దానియేలు వల్ల జ్ఞానులమైన మనం బ్రతికేమనుకుంటున్నారా? ఎవరి వల్ల బ్రతికారండి? దానియేలు వల్లే కదా బ్రతికారు. లేకపోతే రాజశాసనం ఏంటి? వీళ్ళందరినీ తుత్తునీలుగా చంపేయమన్నారు. ఇక మరొక ఆప్షన్ లేదు వారికి, ఇంకా వంశావళి కూడా లేదు. వారి వీళ్ళని ఏం చేయమన్నాడు? పెంట కుప్పలుగా చేయడం. అయ్యో దానియేలు వల్ల మనం సౌఖ్యంగా ఉన్నామని ఆలోచన ఉందండి. రానున్న దినాల్లో దానియేలు ఏం చేశారు? చాలా ఇబ్బంది పరిచారు. ఇదిగో రాజా, దానియేలు నిన్ను మొక్కకుండా దానియేలు ఏ లోకమైనా పట్టుకోవాలని చూశారు. దానియేలు ఎలాగైనా రాజుకి తప్పులు అప్పచెప్పాలి, దానియేలుని అప్పచెప్పాలి అనుకున్నారు. ఎందులో కూడా అప్పచెప్పలేకపోయారు. అయితే ఒక భక్తి విషయంలో వాళ్ళు గమనించి దానియేలు వాళ్ళు దేవుడినే స్తుతించట్లేదని చెప్పి అక్కడ తర్వాత వేరే విధానం అండి, వేరే స్టోరీ. అది ఈ విధంగా దానియేలుకి ఏం చేశాడు? దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడి జ్ఞానవంతుడు. ఆ కళ భావాన్ని అంతటిని రానున్నది మీరు కలిగిన కళ ఏంటంటే రానున్న దినాలలో ఇలా జరుగుతుంది రాజా అని చెప్పి దానియేలు ఆ నెబుకద్నెజరు వివరించి చెప్పాడండి. అప్పుడు ఆ జ్ఞానులందరూ ఏమైపోయారు? బ్రతికిపోయారు. అందుకే మనం ఏ విషయంలో అయినా ఎవరిని ఆశ్రయించాలండి? దేవుని ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయనే మనకు ప్రాముఖ్యం అనుకున్నప్పుడు, ప్రధానుడు అనుకున్నప్పుడు ప్రతి విషయంలో మనకి ఏం కలిగిస్తాడండి? ఈ దానియేలును బట్టి ఆ రాజు కూడా ఎవరిని స్తుతించాడో చెప్పరండి? ఎవరిని స్తుతించాడండి? మనను బట్టి అనేకమైన అన్యజనులు ఎవరు స్తుతించాలి? దేవుని స్తుతించాలి. మనల్ని బట్టి మన స్వజనులు ఎవరిని స్తుతించాలండి? ఆ దేవుని స్తుతించాలి. ఆ రీతిగా మనము మలచబడాలి, ఆ రీతిగా చెక్కబడాలి. అందుకే ఆయన స్తుతించే వారంగా ఉండాలి. ఆయన ఏ మూలవాక్యం ఏంటండి? దేవుడు మార్చగలవాడు. ఏంటండి? దేవుడు ఏదైనా మార్చగలరు, ఏదైనా చేయగలరు. ఇలాంటి దేవుని కలిగిన మనము బలము పొందుకుని, శక్తి పొందుకుని, అనేకమైన కృప పొందుకుని, ఇంకా దైవికమైన శక్తితో మనం నింపబడి ఎదరకు వెళ్దాము. దానియేలు వలె మనము మంచి గొప్ప ఆయన్ను మాత్రమే ఆశ్రయించిన వారుగా ఉందాం. ఎట్టి సమయంలోనైనా, ఎట్టి పరిస్థితులైనా, ఎట్టి ప్రమాదంలోనైనా ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి ఆశ్రయించి మనం జయము పొందుకునే వారంగా ఉందాం. మనతో పాటు అనేక మందిని బ్రతికించే వారంగా ఉందాం. దానియేలుతో పాటు ఎవరిని బ్రతికించాడండి? అక్కడ ఉన్న జ్ఞానులందరినీ బ్రతికించాడు. అలాగే మనమైతే ఎప్పుడైతే జీవము గల దేవుణ్ణి ఆశ్రయిస్తామో మనతో పాటు మన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఏమవుతారండి? బ్రతుకుతారు, ఖచ్చితంగా బ్రతుకుతారు. ఈ దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో నింపి మంచి కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇంతవరకు మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవుడు మార్చగలవాడు అని చెప్పి నేను వాక్యంతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. నువ్వు ఏదైనా మార్చగలవు ప్రభా. కాలంలో, సమయంలో మార్చగలిగిన దేవుడు ప్రభా. అది ఎవరి వల్ల కాదు, నీ వల్లే అవుతుంది కదా. మా జీవితంలో కూడా ఏదైనా మార్చగలిగిన దేవుడు ప్రభా. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నవి అయా లేనట్టు, లేని ఉన్నట్టు చేయగలిగిన శక్తివంతుడు అయ్యా, సమర్థుడు ప్రభా. అటువంటి గొప్ప దేవుని కలిగిన మేము భాగ్యవంతులము ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకున్న ధన్యతని జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. దానియేలు ఇంటి పరిస్థితుల్లో ప్రభా నిన్ను ఆశ్రయించాడు. తన స్నేహితులు కలిపి నిన్ను స్తుతించాక నువ్వు ఆ కళను తెలిపావు ప్రభా. వారి జ్ఞానులందరూ బ్రతికారు ప్రభా. అవును నాయన, మా పరిస్థితుల్లో కూడా మేము మిమ్మల్ని ఆశ్రయించే వారముగా, మిమ్మల్ని స్తుతించే వారంగా మేము ఉంటే మా పరిస్థితులు మార్చగలిగే దేవుడు ప్రభా. దానియేలుతో పాటు వారి చుట్టూ ఉన్న జ్ఞానులు బ్రతికినట్లుగా మాతో పాటు అనేక మంది బ్రతికేటట్టు కృప చూపిస్తావయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాటలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అంటూ హృదయపూర్వకంగా 2 మాటలుగా ప్రభుని స్తుతిందామని మన మధ్య తల్లి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. మనందరూ లేచినప్పుడు దేవుని ప్రార్థన సమర్పించుకుందామండి.
మరి సోమవారం రేపటి నుంచి 3 రోజులు రాజలక్ష్మి గారి ఇంటికాడ ప్రార్థన 11 గంటల నుంచి 12 గంటల వరకు 1 గంట అండి. అందరూ వరుసగా 3 రోజులు గమనించండి. ప్రార్థన కూడికి రండి. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి, ఆదివారం తిరిగి ఆరాధనకు. అలాగే శుక్రవారం చంద్రమ్మ గారు ప్రార్థన పెట్టుకుంటున్నారు. మొన్న శుక్రవారం పెట్టుకున్నారు మొదటి వారం. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాము. ఎవరంటే అమ్మగారు, గంగారు, నేను, చంద్రమ్మ నలుగురు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చామండి. ఇంక వచ్చే వారం నుంచి మందిరంలోనే పెట్టుకుంటానన్నారు. మందిరంలో 7 వారాలు ప్రార్థన జరుగుతుందండి. శుక్రవారం ఉపవాస కుడుగులో కలపమన్నారు. దయించి అందరూ వచ్చి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ 7 వారాలు గమనించాలి. ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మీరు భద్రపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మొదటి ప్రార్థన నుండి ఈ చివరి ప్రార్థన వరకు నీ ఆత్మ సహాయం మీరు దయచేసినందుకే నీకు స్తోత్రాలు. అలాగే నీ బిడ్డల జీవితంలో నువ్వు చేసిన మేలు మహోపకారములు బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. సాక్ష్యాన్ని బట్టి నువ్వు మహిమ పొందుకుంటూ వచ్చావు, అందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో మరి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దానియేలును మరి మనం జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దానియేలుకున్న జ్ఞానాన్ని మాకు తెలియజేస్తూ వచ్చారు ప్రభా. ఆ కళను, కళ భావాన్ని తెలిపే శక్తిని మీరు మాత్రమే తెలియజేశారు. అక్కడ ఉన్న జ్ఞానులు ఎవరికి నైనా ఇది అందలేదు ప్రభా. నిన్ను ఆశ్రయించిన జ్ఞానైనా ప్రభా దానియేలుకు, షద్రకు, మేషకు, అబేద్నెగో నిన్ను వేడుకొనగా ఈ జ్ఞానాన్ని నువ్వు నాయన బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఎట్టి ప్రమాదకరమైన పరిస్థితుల్లో అయినా, ఎట్టి పరిస్థితుల్లో అయినా నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా మాకు మార్గము చూపే దేవుడు ప్రభా. కాలమును సమయంలో మార్చగలిగే గొప్ప దేవుడు ప్రభా. ఏదైనా మార్చగలిగే శక్తివంతుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మా జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు మేము నేర్చుకుని ప్రభా అయ్యా మేము నైనా ప్రభా ఆత్మీయంగా బలము పొందుకుని, శక్తి పొందుకుని ముందుకు కొనసాగడానికి కృప మాకు అనుగ్రహించండి. మా ఈ లోకపు జీవిత యాత్రలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ప్రభా. ఎన్నో పోరాటాలు మాకు ఎదురవుతూ ఉంటాయి ప్రభా. ఆ పోరాటాలన్నింటికి అయ్యా ఇదిగో మహోన్నతమైన నిన్ను ఆశ్రయించే ప్రభా మీ దగ్గర నుంచి కృప పొందుకునే నైనా శక్తిని మాకు ఇవ్వండి ప్రభా. ఆ దానియేలు వలె మేము బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అన్నిటిలో మీరు మాకు సహాయపడండి. వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి ప్రభా. ఒక్కొక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఏ ఆలోచనలు కలిగి, ఏ అవసరతలు కలిగి నీ బిడ్డలు నీ సన్నిధిలో అడుగు పెట్టారో ప్రతి అవసరత మీరు తీర్చండి ప్రభా. నాయన మేలు చేయండి ప్రభా. వారికి మహోన్నతమైన నీ కృపనివ్వండి ప్రభా. అయ్యా వారిని బలపరిచండి ప్రభా. వారి వారమంతా కష్టపడి కష్టార్జితంలో తీసుకొచ్చిన అయ్యా అర్పించిన అర్పణలన్నిటినీ కానుకలు మీరు అంగీకరించండి ప్రభా. వారిని దీవించండి, బహుగా ఆశీర్వదించండి ప్రభా. ఫలవంతమైన జీవితం వారికి అనుగ్రహించండి. వారి అక్కర్ల అవసరతలను తీర్చండి ప్రభా. నూరంతుల ఫలితాలు వారి బిడ్డలు పొందుకోవడానికి కృప దయచేయండి ప్రభా. మా బిడ్డలు వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి, సంపూర్ణంగా మీరు ఆశీర్వదించండి. కావలసిన కృపతో ఇంకా అనేకమైన సాక్ష్యములతో ఈ సంఘము నింపబడటానికి, అనేకమైన అద్భుతాలతో ఈ పరిచర్య నింపబడటానికి నీ మహోన్నతమైన కృప ఈ పరిచర్య మీద ఉంచినేనా ఇక్కడున్న నీ బిడ్డలందరినీ ఇంకనూ కాచి కాపాడి నీ కృపలో బలపరచమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘములకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము సంపూర్ణమైన జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.